అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో తెల్లవారుజామున దారుణమైనటువంటి సంఘటన జరిగింది. కత్తులతో దాడి చేసి ఈ గ్రామ మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాస్ను హత్య చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం మనం హోసూరు గ్రామంలో ఉన్నాం. హత్య జరిగినటువంటి ప్రాంతం ఇది. ఈ చెట్టు పొదల్లోనే బహిర్భూమికి వచ్చినటువంటి శ్రీనివాస్ను అత్యంత దారుణంగా కత్తులతో కొడవలతో దాడి చేసి నరికి చంపిన తర్వాత కారం పొడి వేసినటువంటి ఘటన జరిగినటువంటి ప్రాంతం ఇది. ప్రస్తుతం ఈ చెట్టు పొదల్లోనే మట్టు పెట్టినటువంటి ఘటన. ఈ మార్గం ద్వారా ఇక్కడ బయట నుంచి వచ్చినటువంటి కొంతమంది దుండంగులు లోపలికి వెళ్ళి బహిర్భూమికి కూర్చున్న శ్రీనివాస్ను అత్యంత కిరాతకంగా దారుణంగా కత్తులతో దాడి చేసి రాడ్లతో దాడి చేసి చంపినటువంటి ఘటన ఇక్కడే ఈ ప్రాంతానికి. ప్రతిరోజు ఈ ప్రాంతంలోనే తను బహిర్భూమికి వచ్చేవాడు. వస్తున్నటువంటి నేపథ్యంలోనే కాపు కాసి రెక్కి నిర్వహించి సినిమా పక్కిలో చంపినట్లుగా మనకు తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా సంఘటనా స్థలంలో పోలీసులు, జిల్లా ఎస్పీతో పాటు అందరూ వచ్చి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పరిశీలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించేటువంటి ఘటన ఇది. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఇక్కడే బహిర్భూమికి కూర్చున్నటువంటి శ్రీనివాస్ను ఒక్కసారిగా వెనుకటి నుంచి వచ్చి రాడ్లతో దాడి చేసి కత్తులతో దాడి చేసి చంపినటువంటి ఘటన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోనే శ్రీనివాస్ను హత్య చేసినటువంటి ఘటన. ప్రతిరోజు బహిర్భూమికి ఇక్కడికే వచ్చేవాడు. అయితే తన యొక్క యాక్టివిటీస్ని మీద దృష్టి పెట్టినటువంటి దుండంగులు కొంతమంది తన యొక్క కదలికల మీద, మూమెంట్స్ మీద ఎప్పటికప్పుడు పక్కా సమాచారంతో రెక్కి నిర్వహించి తెల్లవారుజామున 4:30-5 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతానికి బహిర్భూమికి వచ్చినటువంటి నేపథ్యంలోనే కాపు కాసి ఈరోజు మట్టుబెట్టినటువంటి ఘటన ఉంది. ప్రధానంగా ఈ గ్రామంలో వైసీపీ, టీడీపీ మధ్య ఆధిపత్య పోరు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు టీడీపీలో 2 వర్గాల మధ్య అంతర్గత పోరు కూడా కొనసాగుతుంది. శ్రీనివాస్తో పాటు మరో గ్రూపు కూడా ఆధిపత్యం కోసం ఈ గ్రామం మీద గత ఎన్నికల్లో గొడవలు ఉన్నట్టు, ఘర్షణలు ఉన్నట్టు, అంతర్గత కలహాలు ఉన్నట్లు మనకి ప్రాథమికంగా ఈ గ్రామంలో కొంతమందితో విశ్వసనీయత కార్యకర్తలతోనూ మనకు సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడితే వచ్చినటువంటి సమాచారం ఈ ప్రాంతంలోనే మట్టు పెట్టినటువంటి ఘటన ఉంది. మనం చూస్తున్నాం ఈ మార్గం ద్వారా ప్రతిరోజు శ్రీనివాసు ఈ చెట్టు పొదల నుంచి ఇక్కడ కనిపించేటువంటి కాలినడక మార్గం ఇది. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు బహిర్భూమికి వచ్చేటువంటి సమయంలో సుమారుగా ఒక నెల రోజుల నుంచి రెక్కి నిర్వహించినట్టు మనకు తెలుస్తుంది. గతంలో కూడా ఎన్నికల నేపథ్యంలో గత 2019 ఎన్నికల్లో వైసీపీకి చెందిన అభ్యర్థి ఎమ్మెల్యేగా కంగాటి శ్రీదేవి గెలిచారు. అయితే మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో ఒక్కసారిగా టీడీపీ పార్టీ భారీ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం, పత్తికొండలు కూడా కేఈ శ్యాంబాబు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఊరేగింపు జరిగేటువంటి క్రమంలో ఉత్సవ ఊరేగింపు జరిగేది హోసూరులో. ఈ గ్రామంలో ఉత్సవ ఊరేగింపు జరిగేటువంటి క్రమంలోనే ఒక వర్గానికి సంబంధించిన వారు దాడి ఇక్కడ ర్యాలీ నిర్వహించకూడదు, ఈ కాలనీకి రాకూడదని అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు పోలీసులు కలగజేసుకొని ర్యాలీ జరిగేలాగా సక్సెస్ అయింది. ఆ రోజే గొడవ జరిగేది, ఆ రోజే మట్టు పెట్టేటువంటి పరిస్థితి ఉండేదని కుటుంబ సభ్యులు చెప్పేటువంటి పరిస్థితి, ఆర్టీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన కొనసాగుతుంది. ఒకవైపు అధికార పార్టీ నాయకులు హతమవుతున్నారు, మరోవైపు ప్రత్యర్థి పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా హత్యలకు గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం తాజాగా గత నెల రోజుల క్రితమే వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో టీడీపీ నాయకుడిని అత్యంత దారుణంగా సాయంకాల వేళ 6 గంటల సమయంలో హత్య చేసినటువంటి ఘటన మరొక ముందే సీతారామాపురం నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో వైసీపీకి చెందినటువంటి కార్యకర్త సుబ్బరాయుడిని కత్తులతో నరికి బండారాలతో మోదీ చంపేసినటువంటి ఘటన మరొక ముందే 15 రోజులు కూడా కాలేదు ఆ ఘటన జరిగి. తాజాగా హోసూరులో ఇవాళ సుబ్బరాయుడిని అత్యంత దారుణంగా, కిరాతకంగా బహిర్భూమికి వచ్చినటువంటి వ్యక్తిని హతమార్చినటువంటి ఆ ప్రాంతం ఇది. ఏది ఏమైనా రాష్ట్రంలో మాత్రం అశాంతి నెలకొంది. ఇక్కడ హత్యలు జరుగుతున్నాయి, హత్యా రాజకీయాలకు పాల్పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా భయభ్రాంతులు గురవుతున్నాయి. ఆధిపత్య పోరులో నాయకులతో పాటు కార్యకర్తలు కూడా బలయ్యేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాకిటి శ్రీనివాస్ని హత్య చేసిన తర్వాత ఈ ప్రాంతం గుండే ఇక్కడే కొంతమంది దుండంగులు ఇక్కడ కాలి మార్గాన 2 మార్గాలు ఉన్నాయి. ఇటు చెట్టు పొదల నుంచి వచ్చినటువంటి ఘటన
ఇటు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం గుండా లోపలికి ప్రవేశించారు చెట్టు పొదల్లోకి. మరో ప్రాంతం గుండా ఇక్కడే వెళ్ళినటువంటి సందర్భంలోనే జాగిలాలకు కూడా ఆనవాళ్ళు దొరకకుండా పోలీసులకు చిక్కకుండా ఇక్కడ ఉన్న ఎలాంటి క్లూ దొరకకుండా చేసేందుకు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కారం జల్లి చేసినటువంటి ఘటన, హత్య చేశారు. మనం చూస్తున్నాం, ఇక్కడ ఎక్స్క్లూజివ్గా కనిపిస్తూ ఉంది. వచ్చిపోయేటువంటి దారిని కానీ హతమార్చినటువంటి ఆనవాళ్ళు కానీ ఆ ప్రాంతాన్ని ఇక్కడ పోలీస్ జాగిలాలు కూడా కనిపెట్టకూడదు అని కారం చల్లినటువంటి ఘటన స్పష్టంగా కనిపిస్తుంది. మనకి విజువల్స్లో చూస్తూ ఉన్నాం. కారం జల్లి ఇక్కడ హత్య జరిగినటువంటి దాంట్లో ఎలాంటి క్లూ దొరకకుండా ఆనవాళ్ళు లేకుండా చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. పోలీసులకు ఉదయం జాగిలాలు తీసుకొచ్చిన హతమార్చినటువంటి ఇక్కడ క్లూలు దొరికినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య జరిగినటువంటి ప్రాంతాన్ని చేరుకున్నారు. మృతదేహాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. అయితే శ్రీనివాస్ సంబంధించినటువంటి కొడుకు ఒకతను గుజరాత్లో చదువుతున్నాడు. అక్కడ బీటెక్ చదివేటువంటి పరిస్థితి ఉంది. మరో కొడుకు చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. విషయం తెలిసిన తర్వాత గ్రామాన్ని చేరుకున్నారు. ఒకసారిగా హోసూరులో మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందనంటే భయాందోళన మాత్రం హోసూరు గ్రామ ప్రజలు ఉన్నారు. అయితే శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి, శత్రువు కూడా, ప్రత్యర్థికి కూడా పనిచేసి పెట్టేటువంటి వ్యక్తిని మనకి ఆర్టీవీతో మాట్లాడినటువంటి కొంతమంది గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణమైనటువంటి హత్య జరిగింది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్ళినటువంటి శ్రీనివాస్ టీడీపీ నాయకుడిని హతమార్చారు. కొడవలతో నరికారు, కత్తులతో కొట్టారు. కారం చల్లి అక్కడ నుంచి ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా దొరకకూడదని డిపార్ట్మెంట్కి పారిపోయినటువంటి దుండంగుల కోసం పోలీస్ బలగాలు ప్రత్యేకంగా రంగంలోకి దిగాయి. ఈ హత్య గల కారణాలేంటి, అసలు హత్య వెనుక ఉన్నటువంటి హత్య వెనుక ఉన్నటువంటి వారెవరిని ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం పత్తికొండ జనరల్ హాస్పిటల్ వద్ద శ్రీనివాస్ యొక్క డెడ్ బాడీని ఇక్కడికే తీసుకురావడం జరిగింది. మార్చిలో పోస్ట్ మార్టం కోసం ఎదురు చూసి తీసుకొచ్చారు. అయితే శ్రీనివాస్కి ఇద్దరు పిల్లలు, ఒకరు చైతన్య కాలేజ్ కర్నూలులో చదువుతున్నారు, మరొకరు గుజరాత్లో బీటెక్ ఇంజనీరింగ్ చేసేటువంటి విద్యార్థి కొడుకున్నాడు. అయితే ఈ తండ్రి యొక్క సమాచారం తెలియడంతో ఇప్పటికే హుటాహుటిన గుజరాత్ నుంచి అక్కడ నుంచి పెద్ద కొడుకు బయలుదేరడం జరిగింది. అయితే రేపు ఉదయంగా ఇక్కడ చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అప్పటి వరకు ఇక్కడ మార్చరీ దగ్గర కనీసం పంచనామా చేసేందుకు కూడా పోలీస్ అధికారులు కానీ లేకపోతే ఈ కుటుంబ సభ్యులు వస్తే కానీ చేయము అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంది, ఆ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఈ హత్య వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, రాజకీయ కారణాలా లేకపోతే ఇంకేమైనా అఫైర్స్ ఉన్నాయా లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆ గ్రామస్తులతోనూ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతాం. ఎవరైతే హతుడు ఉన్నారో శ్రీనివాసరావు సంబంధించి తను కొడుకున్నాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, చైతన్య కాలేజీలో కర్నూలులో చదువుతున్నటువంటి అబ్బాయి తన తండ్రి మరణ వార్త విన్నగానే ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం పత్తికొండ హాస్పిటల్లో మార్చరీ వద్ద మనం ఉన్నాం. సార్ చెప్పండి, ఏం జరిగింది తమ్ముడు? సార్ నాకు తెలుసు సార్, నేను ఈరోజు వచ్చిన అదే మా నాన్నని ఎవరో చంపేసినారంట. అదే మా నాన్న ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ చేసి రామన్నాడు. ఈరోజు వచ్చినా తెలుసు సార్ నాకు. ఏం జరిగింది అనుకుంటున్నారు? అదే చంపేసినారంట సార్, ఎవరో చంపేసినారు. ఎందుకోసం? ఏమో మా నాన్నకు అది మార్కెట్ యాడ్ ఏమో ఇస్తారన్నారంట. దాని నుంచి ఏమో పొగలు ఎక్కువైనాయంట, దానికి చంపేసినారు. అదే మన బిల్లులు వచ్చినాయి, దాని నుంచి అట్లే చంపేసినారు. గతంలో ఎప్పుడైనా గొడవలు ఉన్నాయి మీకు? ఏం లేవు సార్, ఏం లేవు. ఏమవుతారు మీకు శ్రీనివాసరావు? ఏం జరిగింది సార్? మామవుతాడు సార్. ఏం జరిగింది అనుకుంటున్నారు? అది చంపేసినాడు సార్. తెల్లవారుజామున 4:30 నుంచి 5 మధ్యలో బాత్రూమ్కి వెళ్ళిన మంచిని వెనక నుంచి వచ్చి చంపేసినాడు సార్. ఈ పని ఎవరు చేసింటారని అనుకుంటున్నారు? మనకు తెలుసు సార్. ఎంతమంది గతంలో ఎప్పుడైనా గొడవలు ఉన్నాయి? గొడవలు అనేది ఎటువంటి అసలు గొడవలు అనేదే లేదు. ఆయన ఎవరికైనా చాలా మంచి వ్యక్తి, కానీ అవతల సైడ్ వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు. నువ్వు ఊర్లో మన హోసూరు గ్రామంలోకి వెళ్ళి ఎవరిని అడిగినా చాలా మంచి వ్యక్తి అని అంటారు. ఎంతో రాజకీయ కక్షలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో పార్టీ కోసం బాగా పనిచేశాడు కాబట్టి ఇట్లా చేశారనేది ఒకటి అనుకుంటున్నారుగా? అదైతే మనకు అంత ఐడియా లేదు సార్.
మంచి అయితే చాలా మంచి వ్యక్తి. నువ్వు పిల్లోని చిన్న పిల్లోని పోయి అడుగు, ఆయన మంచి వ్యక్తి అని చెప్తాడు. మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. పెద్దయ్య, ఏం జరిగింది? శ్రీనివాసరావు మీ ఊర్లో ఎలా ఉండేవాడు? మంచి వ్యక్తే కానీ అది హత్య జరిగిండేది మనకి ఏం తెలియదు సార్. అంటే ఎప్పుడైనా రాజకీయ కక్షలు, గొడవలు అట్లా ఏమన్నా ఉండేవే ప్రాంతంలో? లేవు సార్, ఏం లేవు. ఏమో మంచిని కొట్టింది కాదు, చేసింది కాదు, ఏం లేవు. మీ ఊర్లో ఎలాంటి వాతావరణం ఉండేది ఎప్పుడు నిత్యం? మీ ఊర్లో ఎలాంటి వాతావరణం ఉండేది? అంటే రెండు పార్టీలు ఉన్నాయి, అందరూ కలిసి ఉండేవాళ్ళ, లేకపోతే వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఉండేవి? ఏం లేదు సార్, వాళ్ళు తిరుగుతుండ్రు, వాళ్ళకి ఇల్లుగా తిరుగుతుండ్రు, మామూలుగా ఉండేది సార్, గొడవలు ఏమి ఉండలేదు. మరి మనతో మాట్లాడడానికి మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. చెప్తాముడు, ఏ ఊరు మీది, ఏమైతే అడుగుతుంది? అన్నవుతాడు. ఏం జరిగింది? ఆయన కక్ష పెట్టి ప్లాన్ చేసి చంపినారు. ఆ టైంకి బాత్రూమ్ వస్తాడని టేస్ట్ చేసినారో మరి ఏం చేసినారో, కానీ ఆ టైంకి వచ్చి నరికి చంపేసినారు. ఆయనకేం రాజకీయంలో అంటే ఎవరు అంత శత్రువులు ఏం లేరు, కానీ అది ఎలా జరిగిందో, ఎవరు చంపారో అనేది మాకు అంత చిక్కడం లేదు. అంటే ఊర్లోకి కొత్త వ్యక్తులు నిన్న మొన్న ఎవరైనా వచ్చిపోయారా? ఏమో మాకైతే కొత్త వ్యక్తులు ఎవరేం కనపడలేదు. కానీ అంత షాక్ 4 నుండి 5 మధ్యలో జరిగింది. షాక్ అయినా మేమే. ఆ టైం కానీ అక్కడ ఉండి రావాలంటే ఎక్కడ వచ్చినారో తెలియదు. అసలు మేమైతే ఆశ్చర్యపోయినాం, ఎట్లా వచ్చినారో తెలియదు. ఆయన చాలా మంచి వ్యక్తి, ఎవరి కింద అన్యాయం చేసినది లేదు, చాలా మంచివాడు ఆయన. కానీ మరి ఏం కక్షలు పెట్టినారో మనకి తెలియదు. అది ఆ సమయంలో అక్కడ హత్య జరిగినట్లు ఎవరు గుర్తించారు? ముందు ఒక ముసలి ఆయన బాత్రూమ్కి వెళ్ళాడంట. ఆయన చూసి వచ్చి చెప్పాడు, ఇట్లా చంపేసినారని. ఎవరు అని అంటే పోయి చూస్తే ఈయన చెప్పినారు. మనతో మాట్లాడడానికి మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి స్థానికులు. ఏం జరిగింది మీ ఊళ్ళో? ఆ మనిషి అయితే రాజకీయంగా అందరం కలుపుకోలేనంత వ్యక్తి. ఆ పార్టీ ఈ పార్టీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక్కటి మాత్రమే ఆ రాజకీయతలు వేసి ఏదో రకంగా చేసే వ్యక్తి. మామూలుగా గ్రామ స్థాయిలో వాళ్ళు వీళ్ళందరూ కలిసి క్లోజ్గా బాబాయ్ వాళ్ళని బాబాయ్, మామని వాళ్ళని మామ, అన్న వాళ్ళని అన్న, అంత క్లోజ్గా కలిసి తిరిగే మంచి ఏ వ్యక్తితో మాత్రము ఆయనకి విరోధం అంటే ఎవరితో గ్రామంలో అయితే లేదు. మరి పై స్థాయిలో ఇక్కడ ఏం జరిగి చేసినారో శత్రువులు, కానీ గ్రామ స్థాయిలో అయితే ఆయనకి ఎటువంటి శత్రుత్వం గ్రామ స్థాయిలో లేదు, పార్టీల పరంగా అయితే లేదు. అంటే పార్టీల పరంగా లేదంటున్నారు. అంత కిరాతకంగా కొడవలతో నరికి చంపి కారం వేసి చంపేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అది కారం వేసే అంటే ఈ కుక్కలు కూడా పసి కట్టుకోకుండా కారం చల్లిపోయినారు వాళ్ళు. అదే స్కెచ్ చేసే చంపినారు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ఒకవేళ ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే ఇతను ఏ సమయంలో బయటకు వెళ్తాడు, ఏ సమయంలో బయటకు వచ్చిపోయేవాడు? అంటే ఏదైనా రెక్కి నిర్వహించేవాళ్ళు కదా. ఈ వారం 10 రోజుల నుంచి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం కానీ ఎవరైనా అలా కనిపించింది అనుమానంగా? అలాంటి ఎవరు కనిపించలేదు. మనమే అయితే ఎవరిని కొత్త వ్యక్తులను చూడలే. కొత్త వ్యక్తులు చూడనప్పుడు గ్రామస్తులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా ఉంటారు, ఏమనుకుంటున్నారు? అంటే గ్రామంలో ఎవరన్నా సిండికేట్ అయ్యి వేరే వాళ్ళని అట్లా సెల్ ద్వారా చేసింటే చెప్పలేము మనం. అది మామూలుగా ఇది కాల్ డేటా తీసి గడపడుతుంది, అంతే, ఏం లేదు. అంటే ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఊర్లో ఎలాంటి వాతావరణం లేదు? ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఏమి సామరస్యంగా జరిగిపోతుండే, ఏమి గొడవలు అంటూ ఇలాంటివి మా గ్రామం ఎప్పుడు దూరంగా ఉంటుంది గొడవల కంటే. ఇప్పుడు అన్న ఒక పార్టీలో ఉంటాడు, తమ్ముడు ఒక పార్టీలో ఉంటాడు, అందరూ కలిసిపోతారు. ఆ టైంలో ఎవరు ఇష్టం వచ్చిన కల్లా వాళ్ళు ఓటేసుకుంటారు తప్ప మామూలుగా దాన్నే పట్టుకొని శత్రుత్వంగా అంటే ఉండరు ఆ గ్రామంలో. ఏదో ఫ్యాక్షన్ ఉంది, గొడవలు ఉన్నాయి, అందుకోసమే చంపారనేది ఒక వార్త వస్తుంది, నిజమనేది? ఇంతవరకు మా ఊరికి ఫ్యాక్షన్ అనేది లేదు. అంటే గతంలో ఇలాంటి హత్యలు, ఇలాంటి దారుణాలు ఎప్పుడైనా జరిగాయి మీ ఊర్లో? ఇంతకుముందు జరిగినా అంటే ఫ్యామిలీ గొడవల వల్ల జరిగిపోయినా అంటే అది పబ్లిక్లో జరిగింది, దాన్ని పోకూడదు. ఇప్పుడు ఇది సైలెంట్గా సీక్రెట్గా జరిగింది. ఇది ఎవరు చూడని టైంలోనూ జరిగింది. ఇది అవుతుంది పకడ్బందీగా జరిగింది. ఇది పకడ్బందీ అంటే రాజకీయంగా చేసి ఉంటారా, లేకపోతే ఇంకెవరైనా చేసి ఉంటారు? ఏమనుకుంటారు? రాజకీయ పరంగా చేసిండొచ్చు, ఎదిగిపోతారని చేసిండొచ్చు. గ్రామంలోనైతే వ్యక్తిగత కక్షలు అయితే లేవు ఆ మంచికి. మనతో మాట్లాడి మరి కొంతమంది ఏం జరిగింది అనుకుంటున్నారు? తమ జరిగింది అనుకుంటున్నాం సార్. అంటే ఎందుకోసం అంత దారుణంగా హత్య చేయాలి? రాజకీయ పరంగా ఎదిగిపోతాడని, పైకి ఎదిగిపోతాడని. ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, బాగా యాక్టివ్ ఉండేటువంటి వ్యక్తి కదా, మరి హతమార్చాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడంటే మొన్న చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు కదా సార్, దాని నుంచి ఇప్పటికే చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు, ఇంకా ముందుకు ఏమన్నా ఇవ్వచ్చు.
ఇట్లే పోవచ్చు. ఇంకా వీడినైతే ఉండకూడదు. ఓకే, చైర్మన్ పదవి ఇస్తే ఇతర పార్టీ వాళ్ళు చంపాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు కదా? అది ఖచ్చితంగా ఉండొచ్చు సార్, ఉండొచ్చు ఖచ్చితంగా, కంపల్సరీ. లేదా మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఈ హత్యకి ఏముంటాయి కారణం? అదే సార్, ఇప్పుడు ఎవరన్నా కానీ ఫస్ట్ మన ఊర్లో వాళ్ళు మా ఊర్లో వాళ్ళు కుమ్మకైతేనే కదా ఇట్లా జరిగేది ఇట్లాంటివన్నీ. ఆ మంచి ఏమన్నా ఆ మంచి అట్లా మంచి కాదు, ఆ మంచి వ్యక్తే జరిగిండేది మనకి తెలియదు. ఇంకా అది మనతో మాట్లాడడానికి వాళ్ళ బంధువులు ఉన్నారు. ఏం జరిగిందమ్మా? మేము కానీ చుట్టాలమే సార్, మేము కానీ తెలిసింటే వచ్చినాం. అన్న అవుతాడు, చూస్తున్నాము బంధువులు అందరూ కూడా చేరుకున్నారు. ఆ దారుణమైనటువంటి హత్యను భరించలేనటువంటి పరిస్థితిని అంతా కూడా ఈ పత్తికొండ నియోజక హాస్పిటల్ వద్ద మాత్రం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. ఒక్కసారిగా ఆర్తనాదాలు ఆకాశం నింటేలాగా బోరున విలిపించేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాంటి రాజకీయ కక్షలు లేవు, కానీ ఎన్నికల వేళ మాత్రం రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరు కోసం ఒకరిపై ఒకరు రాజకీయం చేస్తున్నారు తప్ప మరొకరు చంపుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న బంధువులు. మనం ఒకసారిగా చూస్తే ఈ వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా ఆర్తనాదాలు ఆకాశాన్ని మింటేలాగా ఇక్కడ ఏడ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హతుడి బంధువులు, చెల్లెళ్ళు అందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. చాలా మంచి వ్యక్తి శ్రీనివాస్. అయితే ఎప్పుడు కూడా ఏవి ఘర్షణలకు వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. ప్రత్యర్థి పార్టీ వాళ్ళు వచ్చిన పని చేసి పెట్టేవాడు, కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించేటుంది. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. ఏం జరిగింది పెద్ద? ఏను సార్, రాత్రి వచ్చినాడు ఆయన 4:30 కొలాయిచింటే 4:30కి లేచినాడు. వాళ్ళమ్మ నీళ్ళు అంటే దొడ్డుకు వచ్చినాడు, పోయినాడు అంతే. అది ఏం జరిగింది తెలియదు. రాజకీయం ఇట్లా ఎవరు కొట్లాడింది తెలియదు, ఎవరు అవసరం తెలియదు, ఎవరు జోన్కి పోవడం జరిగింది కానీ సర్దుకోండి అని చెప్తాడు అంతవరకే. అది అయితే లేదు, రాజకీయం పుట్టేది అంతే. అదైతే గ్యారెంటీ రాజకీయం పుట్టేది. వాళ్ళకి కొట్లాడి గోడ పోయి వాళ్ళని సర్దుకొని పోయి మనుషుల్ని ఏ రోజులు కొట్లాడిపోయినా సర్దాడు. అట్లా మంచి వ్యక్తి ఓసుల్లో. ఆయన అంటే ఓసురికి వచ్చినాడు మంచి. ఆయన అయితే ఎప్పుడు 4:30 పోయినాడు కొలాడిసినప్పుడు, దుడ్డు పోయినాడు అంతవరకు అయితే. ఆయన ఎవరన్నా గొడవ పోయినా మనకి అవసరం లేదు, మనకు గొడవ పోవద్దు, ఎవరైనా సర్దాడు. అంత మంచి నాయకుని ఎట్లా చంపరి? మా ఊరికి ఎవరు దిక్కు? 20 ఏళ్ళ గోపారు ఇట్లనే జరిగేది. ఎట్లా చేస్తే ఎటువంటి మనిషి సీమకు కానీ హాని కలిగించిన మంచిని చంపి ఓసులో గొల్లోసుల్లో ఇంతకుముందు 35 ఏళ్ళ కిందటే గొల్లోలే కాశీని అట్లా చంపిరి. ఇప్పుడు ప్రజల్ని పట్టుకొని చాకేవాడిని నీ లేదంటే నీకు ఇటు తీసుకొస్తాడు, వాళ్ళు లేదంటే ఇటు తీసుకొస్తాడు, వాళ్ళు కొట్లాని వాళ్ళు సర్ది ఇటు తీసుకొస్తాడు, వాళ్ళని చంపితే ఎవరు చూస్తారు నాయకుడు ఓసుల్లో? అన్ని ఇప్పుడు చెక్ చేసుకోండి మరి చెప్పానా. ఇప్పుడు 10 మందికి నాయకుడు వసూలు అంటే మంచి వ్యక్తి కదా, మరి వాళ్ళ పైన ఇంకా మమ్మల్ని చేయాల. ఇప్పుడు నాన్న కాదు, నన్ను దమ్ముపోకురాడు, నువ్వు దమ్ముపోకురా కొట్టి వాళ్ళని కానీ సమానం చెప్పి పోయేవాడు. అట్లా నాయకులు ఎక్కడ దొరుకుతాడు? డబ్బులు లేదంటే పెళ్లికి 5,000 చచ్చిపోతే 5,000 కానీ ఇంట్లో ఇచ్చిపోతాడు. ఆ మంచి నాయకుడు ఎట్లా వస్తాడు? ఇంతవరకు ఛేదించిన విషయమే లేదు. ఎస్పీ వచ్చిండే, అందరూ వచ్చిండ్రి, రాజకీయ నాయకులు అందరూ వచ్చిండ్రి, ఛేదించిన విషయమే లేదు. ఎప్పుడు ఛేదించేది? ఇంత మంచి వ్యక్తి చచ్చిపోతే ఇంతవరకు ఛేదించిన వ్యక్తి లేదు, రెస్పాన్స్ లేదే. ఎట్లా అంటే ఆల్రెడీ పోలీసులు వచ్చారు, విచారణ చేశారు, అక్కడ జాగిలాలు కూడా వచ్చాయి కదా, పోలీస్ కుక్కలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఇంతవరకు ఛేదించిన విషయమే లేదు. పోలీసులు కానీ, కుక్క కానీ, ఏది కానీ, ప్రజలు కానీ స్పందించిందే లేదే. తెలపాలి కదన్నా. ఒకటి ఆగండి, ఒక కర్నూలు డిస్ట్రిక్ట్ లోనా మన పత్తికొండ మండలంలోనా ఎవరు ఓసూరు తాలూకులోనా ఇటువంటి నాయకుడు ఎవరైతే పుట్టలేదు మాకి. పత్తికొండ తాలూకులోనా కర్నూలు జిల్లాలోనా
మాకు ఇటువంటి నాయకులు పుట్ల అంత మంచి నాయకుడైతే ఎందుకు చంపారు? అంత మంచి నాయకుడైతే ఎందుకు చంపారు? తీసుకొని కరెక్ట్ చేయాలా, చర్చలు తీసుకోవాలా. ఎవడో బయట చంపిందని మీ అన్నని దారుణంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? న్యాయం చేయాలా? మా అన్నను చంపిన వాడిని బతుకోకూడదు, వాడు న్యాయం చేయాల, పట్టుకు రావాలా ఈ ఊరికి. మా అన్నకు న్యాయం చేయాలా, రావాలా మా ఇంటికి. మా అన్నకు న్యాయం చేయాలా, చంపినోడిని రావాలా, ఇక్కే వాడిని పట్టుకోవాలా, పట్టుకోవాలా, వాడిని పట్టుకోవాలా. ఇంతవరకు ఏం చేసిరే, ఏం చేస్తున్నారు ఇంతవరకు? పట్టుకోవాలా, గవర్నమెంటే తీసుకోలే ఇంతవరకు, ఇంకా ఏం తీసుకోలే. మా అన్న మాగని చంపినోడిని పట్టుకోవాలా. తెల్లారుజామున 5 గంటలకు జరిగింది. గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా. మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ తల్లితో పాటు బంధువులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడే. ప్రస్తుతం శ్రీనివాస్ తల్లితో మాట్లాడదాం. ఏమైందమ్మా? ఎవరు చంపిండేది నాకేం తెలుసు నాయనా. నా 5:30 అప్పుడు దొడికి పోయింది, నాను చూడలేదు. చూస్తానే కొలాయిలు వస్తే కొలాయిలు బట్టేకి లేడప్ప అప్ప ఎక్కడ పోయాను అంటే నాన్న కూలోళ్ళని చేసేకి పోయాడు అనుకొని పోతే అప్పుడే చంపారా అని అండ్రి నాయన. ఫోన్ చేస్తే ఫోన్ పట్టుకోలేసి చాపని అండ్రి వచ్చిన వాళ్ళు. పిల్లలు చూస్తే అక్కడ పోయి ఉండారు. మా అమ్మ బతుకు నా పిల్లల్ని ఎవరు బతుకు చేయండి నాయన. తనేమి బాయా, తన పిల్లలకి ఎవరో మాకి గతి పెద్ద లేకుండా బాయా. మామేం చేస్తే మీరు న్యాయం అన్ని పిల్లలకు చేయండి నాయన. అంత కిరాతకంగా ఎందుకు చంపారు మీ కొడుకుని? పార్టీ రాజకీయమే నాయన, ఏముంటుంటే చంపలేరు నాయన. సర్పంచ్ అప్పుడన్నా చంపలేదు, ఇప్పుడు సర్పంచ్ అయిపోయినాక శ్యాంబాబు గెలిచాడా, శ్రీదేవి తోలిపోయేదన్న పొద్దుటి నుంచి. ఆ పొద్దే రాజకీయం నడిచొచ్చు అల్లా సావల్ల మంచి చూసుకుందామని మాట్లాడి అప్పుడేనన్నా చచ్చిపోయింటే బాగుంటుంది. మాట్లాడారు ఆ మాటలు? ఆ పార్టీ నాయకులు నాయన సంచి మంచి చూసుకున్నాము అని ఓటేసేదానిలో అనుకుండ్రి. మరి ఊకైరి మెరివిని తిరిగినాడు, లేకపోయాకల్లా నిలబెట్టేయాలని నిలిపేసిరి. పోలీసులు వచ్చి నిలబెట్టి చేసిరి, మరి మెరివిని చేసిరి. వానికి మెరివిన ఆయన సర్పంచ్ అప్పులు లేకున్నా ఇప్పుడు మెరివిన అని ఇది అలా బాధలు పెట్టుకొని చేసిర్రు ఆయన. ఈ రాజకీయం వద్దు అప్ప నాయన అంటే నీకు తెలుదులే అమ్మ. ఎవరు ఫోన్ చేసినా వాళ్ళమ్మ నాను నీ మాట వింటే నానెట్లయితాను నేను అని చెప్పి నాయన. పిల్లలకి ఎట్లా పోసిన అర్థమో చేయాల. 5 ఎకరాలు భూమి పట్టుకు అమ్ముకొని కూడా ఇంత 10 పైసలు తినలేదు. ఇంకా 10 ఎకరాల భూమి పైన చింతలేదు, బతికితే చాలని సొసైటీలో నాతో సంతకాలు కూడా పెట్టించుకొని చేసిరి. పాన్ కార్డు అని కూడా పెట్టుకున్న స్థితిగతి చేయకోకుండా చేసి నాయన. ఎంత బరువు మోపుకుండేరు పిల్లల్ని ఎట్లో. మంచిని పిలుచుకొని అడిగి మీరు ఏది ఉంది ఆయన దగ్గర మీ విందా ఏం పగ లేకున్నా కూడా ఎందుకు నరికినారు వాళ్ళు బయటపడాల. ఆయన సొమ్మే పోగొట్టుకున్నాడు కానీ ఆయన రూపాయి తినలేడు, రాజకీయం నుంచి రూపాయి తినలేడు. ఇంకా ఆయననే ఇంకా అంత తప్పు చేసుకున్నాడు కదా. ఆయన సొమ్మే పోయినప్పుడు ఆయన ఏం చేసినట్టు వాళ్ళకి బాధ. ఎందుకు చంపినారు మరి? అది మాకు ఖచ్చితంగా బయటకు పడగొట్టి వాడిని అడిగి ఏంటికి చంపినారో కనుక్కొని వాళ్ళని ఏదో గతి చేయాలి. చంపాల్సిన అవసరం ఏంటి? అదే చంపాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ. ఏమి లేనప్పుడు ఎందుకు చంపినారు? ఏముంది మీరు చెప్పాలి ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ఏముంది ఆయన దగ్గర మీకు పగ ఎందుకు చంపినారు? ఏమేమి లేదు, ప్రతి ఒక్కటి న్యాయమే చేసినాడు కదా. ఇంకా పెట్టినాడు ఆయన సొమ్మే పోగొట్టుకున్నాడు కదా. మీరు ఎందుకు చేసినారు ఈ పని? ఏదో ఊర్లో మంచి మనిషి కాదు, ఆడవాళ్ళతో అఫైర్స్ ఉన్నాయి చెప్పి మనం ఒక్కరితో చెప్పి మనం ఒక ఆడపిల్లని జడిపినాడా, ఓ మంచిని జడిపినాడా? ఒక్క మాట ఒకరితో చెప్పి మన ఇప్పుడు ఒకడు వచ్చి బయటకు చెప్పమను
పలికిస్తే ఒప్పుకుంటాం మేము కూడా. ఊక మనిషి మీద చూసుకునేది ఏదో అక్రమ సంబంధం ఉంది వాళ్ళే చేశారనేది ఏది లేదు. ఎవడు పుట్టించినది ఇట్లా, ఎవడు పుట్టించినది అట్లా రమ్మను ముందుకు వచ్చి మాట్లాడాలా. ఎవడన్నా కానీ మొగోడు కానీ ఆడిది కానీ ముందుకు వచ్చి మాట్లాడాలా. ఊక లోపలుండి వెనక్కి దొడ్డి కూర్చుని వాళ్ళని చంపితే ఆడిది చంపుతుంది సార్ అట్లా. మరి చూసుకోవాల్సింట్రీ ఆగ మా పాపని ఇట్లా చేసినారని డైరెక్ట్ మాట్లాడాల్సింట్రీ ఏందన్నా కానీ పిలిపించుకొని అడగాల్సింటారు. ఒక 10 ఇంకా ఏదన్నా ఆశయాల్సింటారు. మా బతకలేమంటే కూడా 10 కాదు, ఏదైనా ఇచ్చేతోడే వాళ్ళకి, ఏదైనా ఇచ్చేతోడే ఆయన. మరి ఇంకేమి ఏ పార్టీ వల్ల అయితే తెల్లు కాబట్టి ఇప్పుడు రాజకీయం ఇంత ఉంది కదా, కనిపెట్టాలా వాళ్ళే కనిపెట్టాలా. అంత పదవితో గెలిపించినాడు కదా వాళ్ళని. వాళ్ళు చెయ్యాలి ఇప్పుడు న్యాయం ఖచ్చితంగా చేయాలి. ఈ మనిషికి న్యాయం చేయలేకుంటే అసలు వేస్ట్గా 2 పిల్లలు వేస్ట్ 2 కొడుకులు ఎప్పటికీ వద్దబ్బాది. మా అక్క ఏం గతి కావాలి అమ్మ పిల్ల ఏం గతి పెట్టాలి. వాళ్ళ న్యాయం అన్యాయం అనేది బయటికి తేలిపి వాళ్ళు అక్కడ సంబంధం అని తేలిపల్ల దాన్ని ఎక్కడికి రావాల. అక్కడ సంబంధం చేసినారని పుట్టించినారు కదా. ఇది ఏం కేసు వ్యవహారం లేకుండా ఆడపిల్ల మీద ఇట్లా నింద పెడితే పోతాదిలే అనుకోండొచ్చు. ఆ ఎక్కడ సంబంధం ఏడాదంతా పెట్టుకున్నా పుట్టిస్తారు తేలిపల్ల. వాడు మొగోడు అయితే తేలిపల్ల. ఇది పుట్టిస్తారు 100 మంది ఇక్కడ ఆయన కళ్ళే చేస్తారు కానీ ఎవడో ఒక్కడే అక్కడ పనిండేది. అక్కడ సంబంధం అన్నాడు కదా, అక్కడ సంబంధం ఆయమ్మే వచ్చి నా దగ్గరకు వచ్చిండే వచ్చింటే నేను ఈ పని చేసినాను అనుమాను ఏం మాట్లేదు. ఇది న్యాయం చేయాల వాళ్ళు, ప్రభుత్వం అయితే న్యాయం చేసే తీరల్ల. గెలిచిన రోజు మెరూన్ చేసినారు సార్. మెరూన్ చేసింటే అక్కడ అవతల వర్గాలు కాటుకొచ్చే కల్లా ఈ ఎండని మళ్ళేసి కొట్టేకి అంత తయారైనారు సార్. తయారైంటే మంచి చూసుకుందాం, నువ్వు మెరూన్ వెళ్ళకూడదు అని ఆ రోజు చంపేకి తయారైంటే ఆ రోజు పోలీసులు వచ్చి కాపలా ఉండి మెరూన్ చేపించినారు సార్. ఆయనని ఆ రోజు తప్పించుకున్నాడు. ఈ రోజు ఎవరు చేసినారు దొంగ దాపలా. ఎన్నాళ్ళ నుండి కాపలా కాసుకున్నారో మాకైతే మా పిల్లలు మామూలు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. మాకు న్యాయం జరగాల. అవతల శ్యాంబాబు అన్న వాళ్ళు పిల్లలకి న్యాయం చేయాల. రాజకీయం నుంటే చంపినదే రాజకీయం నుండి మంచి పోయినాడు. పోయిన మంచి మీద ఎన్నైనా అక్రమ సంబంధాలు పుట్టియచ్చు, కాకపోతే అవి రుజువు చేపియండి. పిల్లలకి మాకు సన్న పిల్లలు, ఆ పిల్లలకి న్యాయం జరగాల. కుటుంబ సభ్యులు ఒకటే కోరుతున్నారు. శ్యాంబాబు గెలిచిన తర్వాత ఊర్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అదే రోజే మట్టు పెట్టాలనేసి ప్లాన్ గీసుకున్నారు. దాడికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు పోలీసులు అందరూ ఉండడం వల్ల ఆ సంఘటన జరగలేదు. కానీ ఇది ఉద్దేశంలో పెట్టుకుని మనసులో పెట్టుకునే ఉద్దేశపూర్వకంగానే ప్రత్యర్థులు హతమార్చారని కుటుంబ సభ్యులు చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.